హలో అండి, ఎలా ఉన్నారు అంతా? ఫస్ట్ అందరికీ అయితే ద్వాదశి పూజ శుభాకాంక్షలు. నేను ఈ సంవత్సరం వచ్చేసి అత్తయ్య వాళ్ళ దగ్గర కాకుండా సెపరేట్గా పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను చేసుకోవడము. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అది దేవునికి వదిలేసి నేను సొంతగా చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి చేసుకుంటున్నాను. అది కూడా బయట కారిడార్లో చేసుకోవడము. తులసమ్మ దగ్గర విపరీతంగా గాలి వేసేది బాగా, అయినా సరే ఇంకా అదే తగ్గుద్దిలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఏంటంటే ఒక 11 దీపాలైనా సరే పెట్టుకుందాం, చుట్టూ తులసమ్మ చుట్టూ పెట్టుకుందాం నీట్గా అందంగా అని చెప్పేసి అనుకున్నా. కానీ చూస్తున్నారు కదా, గాలి విపరీతం, అసలు ఆగట్లేదు. దాని ఇష్టానుసారంగా గాలి వేస్తూనే ఉంది. సరే ఇంకేదో ఆటంకం కదులుద్దులే అని చెప్పేసి ఇంక నేను మామూలుగా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అమ్మవారికి ఇప్పుడు తులసమ్మ దగ్గరే మనకి ఏంటి ఉసిరికొమ్మ అనేది కూడా అక్కడే పెట్టేసుకొని, ఈ దేవుడి ఫోటో కూడా అక్కడే పెట్టేసుకున్నాను. దేవుడి గదిలోంచి తెచ్చి ఇక్కడ సెపరేట్గా పెట్టుకొని దీపారాధన చేసుకోవడం జరిగిందనమాట. మా ఇంట్లో పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.